జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఎవరికన్నా హౌసెస్ ఉంటే తాగుబోతులకు మాత్రం ఇవ్వకండి. ఇచ్చినా కూడా వాళ్ళ మిస్సెస్ ఉందో లేదో కనుక్కున్నప్పుడు ఇంటికి వెళ్ళండి. ఒక ఆయన ఇల్లు అద్దెకిచ్చిన తర్వాత అద్దె అడుగుదామని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే వాడు పెద్ద పెద్ద అరుపులు ఆ ఇంట్లో అద్దెకున్న ఆయన. ఎవడనుకుంటున్నావురా నువ్వు? అద్దెచ్చి అడుగుతావా? కరెంట్ తీసేస్తున్నాడు. ఇప్పుడు ఆ కరెంట్ ఉండట్లేదు. ఎంత ఇబ్బంది పడుతున్నావు తెలుసా నీ ఇంట్లో ఉండటం వల్ల. ఇంకోటి, నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత 2 సార్లు సిక్ అయ్యా నేను. 50,000 రూపాయలు హాస్పిటల్ బిల్ అయింది. నా కొడుక్కి 20,000 అయిపోయింది. ఇవన్నీ ఎవడు కడతాడరా? నీ బాబు సొమ్ము ఏమైనా తెచ్చి దాచావు మా ఇంట్లో? అద్దె అడుగుతున్నావు వచ్చి? నోరు మూసుకుని వెళ్ళు. ఇంకోసారి అద్దె అడగడానికి వచ్చావంటే నీ సంగతి తెలుస్తా. నీ డిప్ప పేలిపోతుంది. ఇట్లా బెదిరిస్తున్నట్టు. ఓనరు ఇంట్లో అద్దెకున్న వాడి దగ్గరికి వెళ్ళి, బాబు అద్దె ఇవ్వు అని అడిగితే, ఇంకోసారి అద్దె అడిగావంటే నీకు మర్యాద ఉండదు, కరెంట్ ఉండట్లేదు, ఇన్వర్టర్ పెట్టుకోవాలని ఆయనకు ఉండాలి కదా, కరెంట్ తీసేసి ఈయన ఏం చేస్తాడు ఓనరు. అలాగే నేను సిక్ అయ్యాను అంటే తాగి 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 లివర్ పాడైపోయి హాస్పిటల్లో చేరితే అది కూడా ఓనర్ బాధ్యత. అందుకని అద్దెలకి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. పూర్తి ఆరోగ్యవంతుడు, అన్ని ఇన్సూరెన్స్లు కట్టుకున్నాడో లేదో చూసి అప్పుడు అద్దెకి ఇవ్వండి. తాగుబోతులకు ఆ ఇల్లు అద్దెకి ఇవ్వమాకండి. తాగిన తర్వాత వాళ్ళ ఆవిడని కానీ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని కానీ కొట్టే అలవాటు అతనికి రోజు. వాళ్ళు ఊరు వెళ్ళారు కదా సమ్మర్ హాలిడేస్ అని. ఇంటి ఓనర్ దొరికాడు. ఇంటి ఓనర్ని చెత్త కొడతానని తిప్పిస్తున్నాడు దొడ్డంతా. నీ సంగతి తెలుస్తా, ఇంకోసారి అద్దెకి రా, నీ సంగతి తెలుస్తా అని చెప్పి బెదిరించి రుబాబు చేస్తున్నట్ట. మీ విషయాల్లో ఎప్పుడైనా జరిగింది ఇలాగా? చూసారా? ఇవంతా నా కళ్ళారా చూశాను కాబట్టి ఇప్పటికిప్పుడు వీడియో చేస్తున్నాను మీకు. ఓకేనా?